సో కేటీఆర్ మెడకు మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్ చుట్టుకుందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు నివేదికను ఏసీబీ సిద్ధం చేసింది. ప్రభుత్వానికి అధికారులు నివేదిక కూడా పంపించారు. కేటీఆర్ సహా మరో 4 ప్రాసిక్యూషన్ కి ఏసీబీ రెడీ అవుతోంది. గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఇంకా 9 నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని నివేదిక పంపించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి 2 సార్లు ఐఏఎస్ అధికారి అరవింద్ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించడం కూడా జరిగింది. అనుమతి రాగానే ఇద్దరిపై కూడా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబర్ 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసుకి సంబంధించి ఏసీబీ అధికారులు ఒక నివేదికను అందించారు రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక నివేదిక అయితే పంపించారు. సో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ని దీనికి సంబంధించి ఒక 2 సార్లు విచారించడం జరిగింది. కేటీఆర్ని అండ్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ని కూడా అరవింద్ని 3 సార్లు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. సో ఇప్పుడు చూడాలి, ఈ కేసుకు సంబంధించి ఒక నివేదికను అయితే ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని చెప్పి. సో ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. ప్రస్తుతం ఇంతకు ముందు కూడా గతంలో ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి దాంట్లో అవినీతి జరిగిందని, అవినీతికి సంబంధించి ప్రస్తుతం దాంట్లో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎఫ్ఈఓ సిఈఓపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ప్రస్తుతం చూస్తున్నాము, దీనికి సంబంధించి వీళ్ళ 3 గతంలో విచారించింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ ఒక నివేదిక అయితే సమర్పించింది ఏసీబీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని నివేదిక పంపించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను 2 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించడం జరిగింది. గతంలో చూసాం మనము, డిసెంబర్ జనవరి టైంలో వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. అనుమతి రాగానే ఇద్దరిపై కూడా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబర్ 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్ని, అలాగే A2గా ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ని, అండ్ అలాగే A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఏసీబీ ఒక నివేదిక పంపించింది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. ప్రాసిక్యూషన్కి సంబంధించి ఒకవేళ ముందుకెళ్తే మాత్రం వాళ్ళ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఏసీబీ ముందుకెళ్లే పరిణామాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి ఈ కార్ రేసింగ్ సంబంధించి.